హలో హాయ్ అండి. ఇవాళ మనం కీమా ముట్టీలు చేసుకుందామండి. ఇవాళ కీమా ముట్టీలకు కావాల్సింది చికెన్ కీమా అండి, 1/2 kg. దీన్ని బాయిల్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం వేసుకోవాలండి. దాని తర్వాత దీనికి కావాల్సింది పుట్నాల పౌడర్ అండి, కొంచెం కార్న్ఫ్లవర్ అండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఒక పచ్చిమిర్చి అండి. దీన్ని మిక్సీలో వేసుకోవాలండి, జార్లో. ఇట్లా బాయిల్ చేసుకోవాలండి, కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పుదీనా అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఒక పెద్ద పచ్చిమిర్చి అండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి చిన్నది 2 వేసుకోవచ్చు, పెద్దది కాబట్టి నేను ఒకటి వేస్తున్నానండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇందులో లవంగ, చెక్క, ఇలాచి, ధనియాలు కొన్ని వేసి పౌడర్ చేసినానండి. ఈ పౌడర్ అండి ఒక 2 స్పూన్స్ అండి. పుట్నాల పిండి 2 స్పూన్స్ అండి. పుట్నాలు మామూలు గ్రైండ్ చేసుకోవాలండి, అంతే, ఏం రోస్ట్ చేసుకోవద్దండి. ఇది 2 స్పూన్స్. కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. ఎందుకంటే చికెన్ కదండి, కొంచెం బ్యాండింగ్ అవ్వాలి. మటన్తో అయితే బ్యాండింగ్ అవుతుంది, ఇది చికెన్ కదా, కొంచెం అదవుతుంది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని ముట్టిలాగా చేసుకోవాలండి. ఇట్లా మీ సైజు మీ ఇష్టం అండి, ఎంతన్నా చేసుకోవచ్చు సైజు. నాకు ఆ ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి చికెన్ ముట్టీలు రెడీ. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా? బాయ్ అండి.